తమ విడాకులపై ఇటు నాగచైతన్య అటు సమంత ఇద్దరు మొదటిసారి రియాక్ట్ అయ్యారు. అక్కినేని నాగచైతన్య సమంత విడాకులు తీసుకొని 3 సంవత్సరాలు అవుతోంది. సరిగ్గా 3 సంవత్సరాల క్రితం వారు విడాకులు న్యూస్ పోస్ట్ చేసిన రోజు అక్టోబర్ 2 మళ్ళీ వారి విడాకుల పైన అక్కినేని ఫ్యామిలీ పైన ఒక మహిళా మంత్రి తీవ్రమైన ఆరోపణలు చేయడం అందరికీ షాక్ ఇస్తోంది. ప్రస్తుతం ఈ వార్తలే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఆ వ్యాఖ్యలను సోషల్ మీడియాలోని నెటిజన్లతో పాటు సినీ రాజకీయ ప్రముఖులందరూ చాలా ఖండిస్తున్నారు. ఈ ఇష్యూపై నాగచైతన్య తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. విడాకులు అనేది జీవితంలో తీసుకునే చాలా బాధాకరమైన మరియు అన్ఫార్చునేట్ విషయం. చాలా ఆలోచనల తర్వాత విడిపోవాలని నేను నా మాజీ భార్య కలిసి తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయం చాలా శాంతంగా మా ఇద్దరి జీవితాశయాలకు ముడిపడి ముందుకు వెళ్ళాలని గౌరవంతో డిగ్నిటీతో తీసుకున్నాం. ఇప్పటికే ఈ విషయంలో ఎన్నో బేస్లెస్ టాక్స్ వచ్చాయి. అయినా నా మొదటి భార్య మీద అలాగే నా ఫ్యామిలీ మీద ఉన్న రెస్పెక్ట్తో నేను సైలెంట్గా ఉన్నాను. కానీ ఈరోజు మినిస్టర్ గారు చేసిన ఆరోపణలన్నీ అసత్యాలే కాకుండా యాక్సెప్ట్ చేసుకోలేనివి. ఈ విషయంపై ఆమె క్షమాపణలు చెప్పాలి అంటూ పోస్ట్ చేశాడు నాగచైతన్య. ఇక సమంత కూడా తన సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఒక విమెన్కి బయటకి రావడం మరియు వర్క్ చేయడం, ఇలాంటి గ్లామరస్ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం, ప్రేమలో పడడం మరియు అందులో నుండి బయటకి రావడం, తనకి తను నిలబడి ఫైట్ చేయడం, వీటన్నింటికి చాలా ధైర్యం మరియు బలం కావాలి. కొండా సురేఖ గారు, ఈ ప్రయాణం నన్ను ఎలా మార్చిందో దానికి నేను గర్వపడుతున్నాను. దాన్ని మీరు చిన్న చూపు చూడకండి. ఒకరి ప్రైవసీని మీరు రెస్పాన్సిబుల్గా రెస్పెక్ట్గా చూడాలని నేను కోరుతున్నాను. నా విడాకులు అనేది పర్సనల్ విషయం. దాని గురించి ఎలాంటి ప్రచారం చేయకండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. మేము దాన్ని ప్రైవేట్గా ఉంచాలనుకుంటున్నాం. ఒకటి క్లారిఫై చేయాల్సి ఉంది. విడాకులు ఇద్దరం మ్యూచువల్గా తీసుకున్నాము. దాంట్లో ఎలాంటి పొలిటికల్ కాంట్రవర్సీ ఇన్వాల్వ్ అవ్వలేదు. నేను ఎప్పుడు నాన్ పొలిటికల్గానే ఉండాలనుకున్నాను. ఇకపై కూడా అలాగే ఉంటాను. దయచేసి మీ పొలిటికల్ కాంట్రవర్సీలో నా పేరు కొంచెం తీసేస్తారా అని పోస్ట్ చేశారు సమంత. ప్రస్తుతం ఎక్కడ చూసినా సమంత నాగచైతన్యాలపై మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యల గురించిన న్యూసే బాగా వైరల్ అవుతోంది.